హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఆరుని గుప్తా పైలోకానికి తీసుకెళ్లిపోయిన తర్వాత ఉదయాన్నే రామ్మూర్తి పరిగెత్తుకుంటూ అమర్ ఇంటికి వస్తాడు. గార్డెన్లో అంతా కూడా ఆరు కోసం వెతుకుతూ ఉంటాడు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం బాగానే ఉందా అంటూ ఆరు పలకరించిన విషయాలు రామ్మూర్తి గుర్తు చేసుకుంటాడు. అయ్యో ఏంటండి అలా ఉన్నారు? నేను ఇక్కడే ఉన్నాను, నేను ఇక్కడ ఉన్నట్టుగా మీకు తెలియడం లేదా అని చెప్పి ఆరు మాట్లాడినట్టుగా రామ్మూర్తికి అనిపిస్తూ ఉంటుంది. ఏంటయ్యా అలా ఉన్నావు? ఉదయం నుండి ఏదేదో మాట్లాడుతున్నవేంటి అని చెప్పి మంగళ రామ్మూర్తితో అంటూ ఉంటే ఇకప్పుడు రామ్మూర్తి, ఎప్పుడు నేను ఇంటికి వచ్చినా నా కూతురు నా ఎదురుగా వచ్చి నన్ను పలకరించినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. కానీ ఈరోజు ఏదో తెలియని వెళ్తి తెలుస్తుంది అని చెప్పి రామ్మూర్తి బాధపడుతూ మంగళకి చెబుతూ ఉంటాడు. మరి ఆరు కన్న కూతురన్న విషయం రామ్మూర్తికి తెలిసిపోతుందా? అసలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.